ఈరోజు వీడియోలో చాలా సింపుల్ ప్రాసెస్లో పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ తయారీ విధానం చూద్దామండి. దానికోసం అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పన్నీర్ ముక్కలు వేసి తక్కువ ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలన్నమాట. వాటర్ ఉంటుంది కాబట్టి అడుగున అంటుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చూసుకుని ఫ్రై చేయండి. తర్వాత కొంచెంగా ఆయిల్ వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెంగా ఉప్పు, పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా తరిగిన టమాటో ముక్కలు వేసి బాగా ఫ్రై చేసి మూత పెట్టి మగ్గనివ్వండి. ఇంక ఈ రోజు నేను ఈ కర్రీ ఎందులో చేస్తున్నానంటే ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్ లో అయితే తయారు చేశానండి. ఇది మిగతా ఇండక్షన్ స్టవ్ లా కాదండి. దీనిపైన స్టీల్ పాత్రలు మాత్రమే కాదండి, మట్టి పాత్రలు పెట్టొచ్చు, అల్యూమినియం పాత్రలు పెట్టొచ్చు. ఇంకా మనకి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి దాని తగ్గట్లుగా మనం మూడ్స్ అనేవి మార్చొచ్చు అనమాట. టెంపరేచర్ని తగ్గించవచ్చు, పెంచొచ్చు కూడా. గ్రిల్కి సంబంధించి కూడా తయారు చేయొచ్చండి. ఇంక ఇక్కడ చూసారంటే టమాటో క్యాప్సికమ్ బాగా మగ్గింది కాబట్టి కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెంగా వాటర్ పోసి ముందుగా ఫ్రై చేసి ఉంచిన పన్నీర్ ముక్కలు, కొంచెంగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంటలో ఒక 5 నిమిషాలు ఉడికించారంటే చాలా సింపుల్గా, చాలా టేస్టీగా పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ తయారైపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మరి ఇటువంటి ఈజీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. మరి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.